వెంకటేశాయ. జ్యోతిష తంత్రం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో 11th హౌస్లో ఉండే ప్లానెట్స్ వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయి, అలాగే ఎటువంటి నష్టాలు ప్రతికూల ఫలితాలు ఉంటాయి అనేది తెలుసుకున్నాము. సాధారణంగా 11th హౌస్కి లాభస్థానము అని పేరు. అంటే ఆ ఇల్లు ఏదైతే ఉందో ఆ హౌస్ 11th హౌస్ అనేది అది గెయిన్స్ని అంటే లాభాలని సూచించేటువంటి హౌస్ కాబట్టి అందులో ఉండే గ్రహాల వల్ల ఎక్కువగా ధనలాభం కలుగుతుంది, సక్సెస్ అనేది వస్తుంది అనేది ఒక అభిప్రాయము. అది కరెక్టే, కానీ 11th హౌస్ వల్ల కొన్ని ప్రతికూల ఫలితాలు, నెగిటివ్ రిజల్ట్స్ కూడా వచ్చేటువంటి సందర్భాలు ఉంటాయి కొన్ని ప్లేస్మెంట్స్ వల్ల. అయితే లాభస్థానం అంటే ఏంటి, అంటే 11th హౌస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, అది ఇచ్చేటువంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది అనలైజ్ చేసినప్పుడు 11th హౌస్ యొక్క కారకత్వాలు కనుక చూసినట్టయితే గెయిన్స్ అంటే లాభాలు, వ్యాపార లాభాలు, అలాగే ఒక వ్యక్తికి తన జీవితంలో ఏదైతే ఆశయాలు ఉంటాయో, కోరికలు ఉంటాయో, జీవితాశయాలు ఉంటాయో అవన్నీ కూడా నెరవేరడం అనేది సూచించేటువంటి హౌస్ 11th హౌస్. 11th హౌస్ అనేది 5th హౌస్కి ఆపోజిట్ హౌస్. 5th హౌస్ అనేది హృదయస్థానము. ఒక వ్యక్తి యొక్క కోరికలు కావచ్చు, ఆశలు కావచ్చు. ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక ఇంజనీర్ కావాలనుకోవచ్చు, ఒక డాక్టర్ కావాలనుకోవచ్చు, లేదా ఒక మూవీ యాక్టర్ కావాలనుకోవచ్చు. ఏదైనా సరే ఒక కోరిక, ఒక ఆశయం ఉన్నప్పుడు అది దాన్ని సూచించేది 5th హౌస్ అయితే ఎంతవరకు సక్సెస్ని ఇస్తుంది ఆ ఆశయ సాధన అనేది సూచించేది 11th హౌస్. ఇది 11th హౌస్ యొక్క ప్రముఖమైనటువంటి కారకత్వాల్లో ఒక కారకత్వము ఆశయ సాధన, ఆశయ సిద్ధి. డిజైర్స్ అనేది పూర్తవడము, హ్యాపీగా ఉండడము, ఆ వ్యక్తి తన అనుకున్న కోరికలు తీరడం వల్ల సంతృప్తి, ఆనందం అనేది అనుభవించడము, ఇవన్నీ కూడా 11th హౌస్ నుంచి మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. 11th హౌస్లో ఎన్ని ప్లానెట్స్ ఉంటే 11th హౌస్ అంతా యాక్టివ్ అవుతుంది. కాబట్టి అతని యొక్క జీవితంలో ఆశలు తీరడం దిశగా అతని యొక్క ప్రయాణం అనేది సాగుతుంది. అయితే అతని ఆశలన్నీ తీరి సాటిస్ఫాక్షన్ అంటే సంతృప్తిని పొందుతాడా, లేక సగం సగంగా అనుభవించి ఇంకా అసంతృప్తితోనే ఉంటాడా అనేది ఏ ప్లానెట్స్ 11th హౌస్లో ఉన్నాయి, 11th హౌస్లో రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ ఉన్నాయా, అలాగే ఏమైనా నీచంలో ఉన్నటువంటి ప్లానెట్స్ ఉన్నాయా, 11th లార్డ్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు, ఇవన్నీ కూడా మనం అనలైజ్ చేయడం వల్ల మనకు ఒక అవగాహన వస్తుంది. అదేవిధంగా 11th హౌస్ కారకత్వాలు కనుక చూసినట్టయితే సెకండ్ హౌస్ని సూచించేది సెకండ్ మ్యారేజ్ని సూచించేది 11th హౌస్. ఒక వ్యక్తికి ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్ అయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనేటువంటి ఒక సంకల్పం వచ్చినప్పుడు సెకండ్ మ్యారేజ్ అనేది సక్సెస్ అవుతుందా, ఫెయిల్యూర్ అవుతుందా అనేది స్టడీ చేసేటప్పుడు 9th హౌస్, 11th హౌస్ రెండు కూడా మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సెకండ్ మ్యారేజ్కి సక్సెస్ రేట్ ఎంత అని సూచించేది కూడా 11th హౌస్. అలాగే స్పెక్యులేషన్స్లో విజయం, స్పెక్యులేషన్స్లో లాభాలు వస్తాయా, లేకపోతే ఎక్కువగా నష్టాలని చెవి చూస్తాడా, రెండూ కూడా సూచించేది 11th హౌసే. ఈ 11th హౌస్ అనేది స్ట్రాంగ్గా ఉన్నప్పుడు స్పెక్యులేషన్కి సంబంధమైనటువంటి కాంబినేషన్స్ కనుక ఉన్నట్టయితే వారు స్పెక్యులేషన్లో ఎప్పుడూ కూడా సక్సెస్ని చవి చూస్తూ ఉండడము, ఎప్పుడు లాభాల బాట పట్టడము, ఆ విధంగా వారు ఎప్పుడు కూడా చాలా సంతృప్తికరమైనటువంటి ఒక కెరియర్గా దాన్ని మలుచుకోవడము, ఇటువంటి మంచి రిజల్ట్స్ని ఇస్తుంది 11th హౌస్. ఈ 11th హౌస్ అలాగే 11th హౌస్ ఇచ్చేటువంటి మరొక ముఖ్యమైన కారకత్వము ఫ్రెండ్స్, అలాగే చుట్టూ ఉండేటువంటి మనుషులు. సాధారణంగా సమాజంలో హై పొజిషన్లో ఉన్నటువంటి మనుషులు అంటే బిజినెస్ పీపుల్ కావచ్చు, అలాగే పొలిటీషియన్స్, ఇటువంటి వారితో సత్సంబంధాలు, వారితో పరిచయాలు, ఇవన్నీ కూడా సూచించేది 11th హౌస్. తనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు స్నేహితుల ద్వారా సపోర్ట్ లభించడం, లేదా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ద్వారా సపోర్ట్ లభించి తన కష్టాన్ని దూరం చేసుకోవడం ఎంతవరకు సాధ్యమో అని సూచించేది కూడా 11th హౌసే. అలాగే 11th హౌస్ అనేది అన్నగారిని, అలాగే అక్కగారిని సూచించేటువంటి హౌస్. 11th హౌస్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉండి లగ్నాల 11th ఉండడము, అలాగే 11th లార్డ్కి లగ్నాల వాడికి మంచి సపోర్టు, కోఆపరేషన్ ఉండడం అనేది ఎప్పుడైతే ఉంటుందో వారికి అన్నగారు ఒక తండ్రిలాగా ఎప్పుడు కూడా సపోర్ట్ని ఇస్తూ ఉండడము, అలాగే అక్కగారు కానీ ఎప్పుడు సపోర్ట్ ఇచ్చి కష్టాల్లో ఆదుకోవడము, గైడెన్స్ ఇవ్వడము, ఒక మెంటర్గా పనిచేయడము, ఇవన్నీ కూడా జరుగుతాయి ఆ వ్యక్తి యొక్క జీవితంలో. ముఖ్యంగా 7th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ యొక్క మహాదశ లేదా 7th లార్డ్ యొక్క మహాదశ కనుక జరుగుతున్నట్టయితే. ఇక వ్యాపారంలో లాభాలని
ఆర్జించడానికి చూడవలసిన ముఖ్యమైన హౌస్ 11th హౌస్. 11th హౌస్లో ఎప్పుడైతే స్ట్రాంగ్ ప్లానెట్స్ పాజిటివ్గా ఉంటాయో వారి బిజినెస్ ఎప్పుడు ఎక్స్పాండ్ అవుతూ లాభాల బాట పెట్టి చాలా మంచి సక్సెస్ఫుల్ కెరియర్ని బిజినెస్లో చూడడానికి అవకాశం కల్పిస్తుంది ఈ పాజిటివ్ 11th హౌస్. ఇన్ని విధాలుగా 11th హౌస్ అనేది ఒక వ్యక్తి జీవితంలో కీలక పాత్రను పోషించేటువంటి ఒక హౌస్. కాబట్టి 11th హౌస్లో ఏ ప్లానెట్స్ ఉన్నాయి, 11th లార్డ్ ఎక్కడున్నాడు, లగ్నానికి 11th హౌస్కి ఉన్న సంబంధం ఏంటి, అంటే 11th లార్డ్ ఏమన్నా లగ్నంలో ఉన్నాడా, లేదా లగ్నంలో 11th ఉన్నాడా, 11th లార్డ్లో ఉన్న ప్లానెట్స్ లగ్నంతో ఏమన్నా సంబంధం కలిగి ఉన్నాయా, ఈ విధమైన అనాలిసిస్ చేయడం ద్వారా 11th హౌస్ ద్వారా ఎటువంటి కష్ట నష్టాలు లేదా సుఖాలు అనుభవిస్తాడు అని చెప్పడానికి వీలుంటుంది. ముఖ్యంగా 11th హౌస్లో మ్యాలిఫిక్ ప్లానెట్స్ ఉండడం అనేది చాలా మంచి ప్లేస్మెంట్. ఎప్పుడైతే మ్యాలిఫిక్ ప్లానెట్స్ ఉంటాయో వారు స్వతంత్రంగా కొంత ఆలోచన కలిగి స్వతంత్రంగా స్వయంగా ఒక బిజినెస్ని స్టార్ట్ చేసి దాన్ని ఎక్స్పాండ్ చేయగలుగుతారు. ఎందుకంటే 11th హౌస్ అనేది సెల్ఫ్ ఎఫర్ట్స్ని సక్సెస్ చేసేటువంటి ఒక హౌస్ 11th హౌస్. 5th హౌస్కి ఆపోజిట్ హౌస్. కాబట్టి ఎవరైనా సరే ఉద్యోగంలో రాణించడానికి 6th హౌస్ని స్టడీ చేయాల్సి ఉంటుంది. అలాగే స్వయం శక్తితో తామే ఒక వ్యాపారం స్థాపించి చిన్నదైనా సరే దాని తర్వాత దాన్ని వృద్ధి చేసి చాలా పెద్ద వ్యాపార సంస్థగా దాన్ని తీసుకురావడానికి 5th హౌస్ 11th హౌస్ అనేది మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ ఎఫర్ట్స్, స్వతంత్ర భావాలు, ఇండివిజువాలిటీ ఇవన్నీ సూచించేది 5th హౌస్. అలాగే దాని తాలూకా సక్సెస్ని సూచించేది 11th హౌస్. ఇటువంటి 11th హౌస్లో ఉదాహరణకి బెనిఫిట్ ప్లానెట్స్ కనుక ఉన్నట్టయితే, సాఫ్ట్ ప్లానెట్స్ కనుక ఉంటే ఆ వ్యక్తి జీవితంలో సక్సెస్ని సాధిస్తూ అతని జీవితం సాఫీగా సాగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలా కాకుండా మ్యాలిఫిక్స్ ఎప్పుడైతే 11th హౌస్లో ఉంటాయో, ఉదాహరణకి కుజుడు కానీ, శని కానీ, రవి కానీ, ఇటువంటి ప్లానెట్స్ 11th హౌస్లో ఉంటే వారి జీవితంలో ఎన్నో స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తూ సక్సెస్ని అందుకుంటారు. దానివల్ల వారికి జీవితం పట్ల అవగాహన, కష్ట సుఖాల పట్ల అవగాహన, కష్టాలని తట్టుకునే ధైర్యము అనేది అలవడమే కాకుండా 10 మందికి వీళ్ళు రోల్ మోడల్గా ఉండడము, మంచి గైడెన్స్ ఇవ్వగలగడము, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు మ్యాలిఫిక్ ప్లానెట్స్ కనుక 11th హౌస్లో ఉన్నట్టయితే. ఇక్కడ 11th హౌస్ గురించి ఇంకొక విషయం మనం గమనించాల్సి ఉంటుంది. 11th హౌస్ అనేది ఒక మ్యాలిఫిక్ హౌస్. 3, 6, 11 ఈ గ్రూప్లో 11th హౌస్ అనేది మ్యాలిఫిక్ హౌస్. ఏ విధంగా మ్యాలిఫిక్ హౌస్ అయింది? ఈ 3rd హౌస్, 6th హౌస్, 11th హౌస్ మ్యాలిఫిక్ హౌసెస్గా ఎందుకు చెప్పబడ్డాయి అంటే పెయిన్ని, స్ట్రగుల్ని ఇచ్చేటువంటి హౌసెస్ 3rd హౌస్, 6th హౌస్, 11th హౌస్. అయితే 6th హౌస్ అనేది 6, 8, 12 గ్రూప్లో కూడా ఉంటుంది కామన్గా. అయితే ఈ 3rd హౌస్, 6th హౌస్, 11th హౌస్ ఎప్పుడైతే స్ట్రగుల్స్ ఇస్తాయో ఆ స్ట్రగుల్స్ ద్వారా జీవితంలో పైకి రావడానికి సహాయపడతాయి ఈ హౌసెస్. ఉదాహరణకి 3rd హౌస్ అనేది స్పోర్ట్స్, 3rd హౌస్, 6th హౌస్ కూడా స్పోర్ట్స్లో ఉన్నత స్థానాలు చేరుకోవడానికి ఉపయోగపడతాయి. ఒక స్పోర్ట్స్ పర్సన్కి ఉండాల్సింది ఫైటింగ్ స్పిరిట్. ఈ ఫైటింగ్ స్పిరిట్ని సూచించేటువంటి హౌసెస్ 3rd హౌస్, 6th హౌస్, 11th హౌస్. 11th హౌస్ అనేది అన్నిటికంటే కూడా ఎక్కువ బెనిఫిట్స్ని ఇచ్చేటువంటి వీటన్నిటిలోకి స్ట్రాంగెస్ట్ హౌస్ 3, 6, 11లో 11th హౌస్. 3rd హౌస్లో ఉండే ప్లానెట్స్ కంటే 6th హౌస్లో ఉండే ప్లానెట్స్ మోర్ పవర్ఫుల్. అలాగే 11th హౌస్లో ఉండేటువంటి ప్లానెట్స్ మోర్ పవర్ఫుల్. అలాగే 3rd లార్డ్ కంటే 6th లార్డ్, 6th లార్డ్ కంటే 11th లార్డ్. వాళ్ళ యొక్క పవర్ఫుల్ నేచర్ని మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి ఈ హౌసెస్ యొక్క స్ట్రెంత్ ఎంత అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకి 11th హౌస్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో వాళ్ళు చాలా స్ట్రగుల్స్ని ఫేస్ చేసి సక్సెస్ని అనేది సాధిస్తారు. వాళ్ళు సాధించిన సక్సెస్ కలకాలం నిలిచిపోయేలా 10 మందికి ఇన్స్పిరేషన్గా ఉండేది 11th హౌస్ ఇచ్చేటువంటి సక్సెస్. చాలామంది మూవీ స్టార్స్ కావచ్చు, స్పోర్ట్స్ పర్సన్స్ కావచ్చు, వాళ్ళకి 11th హౌస్ స్ట్రాంగ్గా ఉండి 11th హౌస్లో ఉన్న ప్లానెట్స్ మహాదశ లేదా 11th లార్డ్ మహాదశ జరిగినప్పుడు వారు చాలా ఉన్నత శిఖరాలకు చేరుకుని చాలామందికి వారు ఒక మోటివేషన్ కలిగించడము, ఒక ఇన్స్పిరేషన్గా ఉండడము, ఇటువంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము. అటువంటి వాళ్ళు చాలామందికి రోల్ మోడల్గా కూడా ఉంటూ ఉంటారు. ఇంత మంచి రిజల్ట్ ఇచ్చేది 11th హౌస్. అయితే ఇదే సమయంలో 11th హౌస్లో బెనిఫిక్ ప్లానెట్స్ కనుక డెబిలిటేట్ అయ్యి లేదా రెట్రోగ్రేడ్ అయ్యి, మ్యాలిఫిక్స్ రెట్రోగ్రేడ్ అయ్యి ఉంటే తన చుట్టూ ఉన్న వ్యక్తుల చేత మోసానికి గురవడము, ఫ్రెండ్స్ ద్వారా మోసానికి గురవడము, అది మానసికమైనటువంటి క్షోభను కలిగించడము అనేది మనం గమనించాల్సి ఉంటుంది. ఎందుకు అంటే 11th హౌస్ అనేది 5th హౌస్కి ఆపోజిట్ హౌస్. 5th హౌస్ అనేది హృదయస్థానము. అంటే ఇక్కడ ఒక ఫ్రెండ్ వల్ల కావచ్చు, లేకపోతే తన పక్కన ఉన్నటువంటి కొలీగ్ వల్ల కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ వల్ల కావచ్చు, ఏదైతే ఒక మోసం అనేది అతను ఎదుర్కొంటాడో దానివల్ల మానసిక క్షోభ ఎక్కువ ఉంటుంది. ఫినాన్షియల్ లాస్ కంటే కూడా, ఇక్కడ ఫినాన్షియల్ లాస్ కంటే కూడా అతనికి ఎక్కువగా
ఎమోషనల్ బ్లో, అంటే అతను భావోద్వేగాలకి దెబ్బ తగిలేటువంటి సంఘటనలు జరగడము, ఇటువంటి ఇన్సిడెంట్ జరిగితే 11th హౌస్ కనుక ఎఫెక్ట్ అయితే 11th హౌస్లో ప్లానెట్స్ రెట్రోగ్రేడ్ కాకుండా ఉండడం అనేది ఎప్పుడు మంచిది. అలాగే రాహు 11th హౌస్లో ఉండి ఆ 11th హౌస్ కూడా 11th హౌస్ లార్డ్ వీక్గా కనుక ఉన్నట్టయితే తరచూ వారు బిజినెస్లో పార్ట్నర్స్ నుంచి మోసానికి గురవడము, ఫ్రెండ్స్ ద్వారా మోసానికి గురవడము, ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మ్యాలిఫిక్స్ 11th హౌస్లో ఉండడం వల్ల ఒక నెగిటివ్ రిజల్ట్స్ ఏంటి అంటే, ఎప్పుడైతే 11th హౌస్లో మ్యాలిఫిక్ ఉంటాయో 5th హౌస్ని 7th ఆస్పెక్ట్తో చూస్తాయి, డైరెక్ట్ ఆస్పెక్ట్తో 5th హౌస్ని చూస్తాయి. కాబట్టి చిల్డ్రన్ని చాలా ఎక్కువగా దెబ్బతీసేటువంటి అవకాశం ఉంటుంది. సాధారణంగా శని కుజ రాహువు, శని కుజ రాహువులు, అలాగే రవి శని కుజ ఇటువంటి ప్లానెట్స్ కనుక 11th హౌస్లో ఉండి 5th హౌస్ని చూస్తూ ఉంటే వాళ్ళకి పిల్లలు లేకపోవడము, అలాగే కుజుడు వంటి అగ్రెసివ్ ప్లానెట్స్ కనుక 11th హౌస్లో ఉండి 5th చూస్తూ ఉంటే ఆడవారి విషయంలో ఎక్కువగా మిస్క్యారేజెస్ అవ్వడము, ఇటువంటి చాలా నెగిటివ్ రిజల్ట్స్ని ఇవ్వడం జరుగుతుంది ఈ 11th హౌస్లో ఉండేటువంటి మ్యాలిఫిక్ ప్లానెట్స్ వల్ల. అయితే అది మెటీరియలిస్టిక్ సక్సెస్కి, బిజినెస్ సక్సెస్కి, దీనికి చాలా బాగా సహాయపడేటువంటి హౌస్ అయినప్పటికీ దాని ఆస్పెక్ట్ ఎప్పుడైతే 5th హౌస్ మీద పడుతుందో మ్యాలిఫిక్ ప్లానెట్ యొక్క ఆస్పెక్ట్ 5th చాలా డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే కంపారిటివ్లీ మ్యాలిఫిక్స్ కంటే బెనిఫిక్స్ 11th హౌస్లో ఉండడం వల్ల 5th హౌస్ని చూడడం వల్ల 5th హౌస్ డ్యామేజ్ కాకుండా చిల్డ్రన్ విషయంలో ఇంత యాడ్వర్స్ రిజల్ట్స్, అంటే ఇంత ప్రతికూల ఫలితాలని అనుభవించడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా 11th హౌస్ అనేది ప్లానెట్ ఉంటే ఎప్పుడు లాభాలే చెవి చూస్తాడు అని ఒక నిర్ణయానికి రావడం కూడా కరెక్ట్ కాదు. 11th హౌస్లో ప్లానెట్స్ ఉన్నప్పుడు ఆ ప్లానెట్స్ రెట్రోగ్రేడ్ కాకుండా ఉండడము, ఉన్న ప్లానెట్ ఆ 11th హౌస్ లార్డు ఆ ప్లానెట్ ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అయి ఉండడము, అలాగే ఎక్కువ కంబస్ట్ కాకుండా ఉండడము, ఇవన్నీ ఇక్కడ ఉన్నట్టయితే 11th హౌస్ యొక్క పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా చవి చూడడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఇందాక చెప్పినట్టుగా మనస్తాపం కలిగించేటువంటి సంఘటనలు, స్నేహితుల నుంచి, బిజినెస్ పార్ట్నర్స్ నుంచి నమ్మక ద్రోహము, అలాగే చిల్డ్రన్స్ సఫర్ అవ్వడము, ఒక్కొక్కసారి చిల్డ్రన్ లేకపోవడము, సాధారణంగా 11th హౌస్లో కుజ, కేతు, రాహు ఇటువంటి ప్లానెట్స్ ఉంటే చిల్డ్రన్ లేకపోవడం అనేది కూడా మనం గమనించవచ్చు. ఈ విధంగా ఈ 11th హౌస్ అనేది ఒక వ్యక్తి జీవితంలో చాలా చాలా ముఖ్యమైనటువంటి హౌస్. 11th లార్డ్ ఎంత స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉన్నాడు అనే దాన్ని బట్టి 11th లార్డ్ యొక్క మహాదశలో ఎటువంటి పాజిటివ్ రిజల్ట్స్ అనేది అనుభవించవచ్చు అని తెలుసుకోవడానికి వీలుంటుంది. అదేవిధంగా 11th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ ఎంత స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉన్నాయి అనే దాన్ని బట్టి ఆ ప్లానెట్స్ యొక్క మహాదశ కనుక రన్ అవుతూ ఉంటే ఎంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ లేదా నెగిటివ్ రిజల్ట్స్ అనేది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనేది తెలుసుకోవడానికి వీలవుతుంది 11th హౌస్ని స్టడీ చేయడం వల్ల. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.